నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశం. తిరుమల లడ్డు వ్యవహారంపై కొడాలి నాని తొలిసారి స్పందన. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించబోరన్న వైసీపీ సీనియర్. మూసీ నది పారివాహక ప్రాంతంలో సర్వే, అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు. లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 కొట్టారని విమర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పంచాయతీ పరిధిలో ఏకంగా చెరువులోని బిల్డింగ్ కట్టిన ఘనుడు. బాంబులతో కూల్చేసిన అధికారులు. రండి డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం. యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు. డీటెయిల్స్ చూస్తే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అన్ని స్థాయిలో కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రధానమంత్రి సాయాజ్ ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు అవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులు ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. రాజీవ్ స్వగృహంలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాక్లు ఇళ్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వాటిని ఎందుకు అప్పగించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నిర్మించిన నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంకు చంద్రబోస్ పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు చంద్రబోస్ ను రేవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం చంద్రబోస్ కు శాల్వా కప్పి సన్మానించారు. కాలేజ్ వరద బాధితుల సహాయార్థం కిమ్స్ ఆసుపత్రుల అధినేత కోటి విరాళం అందించారు. ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బి భాస్కర్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి చెక్కును అందించారు. వరద బాధితులకు ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు కిమ్స్ ఆసుపత్రి అధినేతను సీఎం ప్రశంసించారు. చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయులు ఐలమ్మ. బహుజనుడు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అవసరమైనదని, అసహమానమైనదని ఆయన చాటి చెప్పారు. చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ అని ఇవాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలని స్మరించుకోవటం గొప్ప అవకాశమని కేటీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం పనిచేస్తే ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాను. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రత్యేక చొరవ ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చడం, పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ ముందుంటుంది. పేదలు బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు మనమిచ్చే ఘననివ్వాలి అని కేటీఆర్ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న తిరుమల లడ్డు వ్యవహారంపై మాజీ మంత్రి విపక్ష వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కొడాలి నాని తొలిసారి స్పందించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, లడ్డు ప్రసాదం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబును క్షమించబోరని వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పేర్ని నానితో కలిసి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అసలు వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు కాదని కొడాలి నాని ఆరోపించారు. ఎన్నిసార్లు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారని, వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు ఎన్నిసార్లు తలలీనాలు సమర్పించారని ప్రశ్నించారు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో మొత్తం 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లను తిప్పి పంపించారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారని కొడాలి నాని ప్రస్తావించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో, ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది. ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ. దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. జూలై 17వ తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లో నెయ్యి సప్లై చేశారు, ఆహార పదార్థాలు సప్లై చేశారు. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించే ఎటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని 100 సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం హైడ్రా కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసిపై పడ్డంతో మూసి పర్వక ప్రాంతాల్లో అలచడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసి నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల కంటి మీద కునుక్కరువైంది. దీంతో మూసి నది పర్వక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. కాగా మూసి నది ఒడ్డున పెద్ద ఎత్తున నివాసులుండటంతో వీటిని తొలగిస్తే చాలా మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది సామాజికవేత్తలు మేధావులు ఆందోళన చెందుతున్నారు. పునరావాసం కల్పించడం అంటే కేవలం నివాసం ఇస్తే సరిపోదని, వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మూసి నిర్వాసితుల నుంచి ఇంత వ్యతిరేక వస్తున్న మేధావులు వారించిన ప్రభుత్వం మాత్రం కనికరం చూపకుండా కూల్చివేతలకి సిద్ధం కావడం గమనార్హం. ఆ రోజు
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలో 31 వార్డులో రాజలక్ష్మి కాలనీలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యుల వారికి మహిళలు రోడ్డు పక్కన నిలబడి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రాంతం ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండేదని, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రాంతాన్ని కొంతమేర అభివృద్ధి చేయగలిగామని, వచ్చే 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం సిమెంట్ రోడ్లు మరియు మురుగు కాలువలు పూర్తిగా అభివృద్ధి చేస్తామని, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు. గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. కేవలం 7 కిలోమీటర్లు వేశారు. 85 కిలోమీటర్లు ఎక్కడ, 7 కిలోమీటర్లు ఎక్కడ? ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ప్రజాప్రతినిధులం. అయినా కూడా స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకునే దానికోసం ఊరి మీద పడ్డారు. కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఇంకా దగ్గర 100 కిలోమీటర్ల పైచీలకు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయాలి. ఎక్కిన 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు గ్రామాలకు తీసుకొచ్చాను. మన టౌన్ కు 2 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాను. దగ్గర 17-18 కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రోడ్లకు, త్రాగునీటికి అవసరాలకు వాడబోతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు ఈ వార్డులు కూడా 20 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ లేపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఈ వార్డులో ఉన్నారు. నేను చూశాను గత 4 సంవత్సరాలుగా. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. ఈ పరిస్థితి దోమలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించాం. కొంత గొప్ప కాలువలు కూడా తీయించాం, కాలువలు కూడా వేయించాం. కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇదే కాదు, మన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మాటలు చెప్పి తప్పుకోవడం లేదు. మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ యువతను కాపాడుతామని మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఎక్కిన 100 రోజుల్లోనే 16,600 మంది రైతులకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ డీలర్ల నియామకాలు అవకతవకలు జరిగాయని అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్స్ తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రి అనర్హులుగా రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలకు పైగా రేషన్ షాపులు నిర్వహిస్తే ఉన్న పొలంగా రద్దు చేసి మా కుటుంబాలు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వారికే రేషన్ డీలర్షిప్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 15 సంవత్సరాల నుంచి షాపులు నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు మాకు తెలియకుండానే నోటిఫికేషన్ వేసిరు, వేరే వాళ్ళకి ఇచ్చిరు, ఎలాంటి కాంప్లిమెంట్ లేకుండా నడిపిస్తున్నాం సార్. కరోనా టైంలో కూడా కష్టపడ్డాము. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి షాపుల్లో వేరే వాళ్ళకి ఇస్తారు సార్. మేము ఉపాధి కోల్పోతున్నాము. వేరే దానికి కోదామంటే మా ఏజ్ దాటింది, 40 దాటింది, మిమ్మల్ని ఎవరు పనికి తీసుకోమంటారా అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నాం. మా భార్య, పిల్లలు, మేము మొత్తం రోడ్డున పడుతున్నాం సార్. మా బతుకులన్నీ రోడ్డున పడ్డాయి సార్. ఇప్పుడు ఇంట్లో ఒక 38 షాపులు, 48 షాపులు నిర్వహిస్తున్నాం 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి. కాబట్టి మాకు వెంటనే ఉపాధి చూపించాలి సార్. మా ఉపాధి చూపించి మా భార్య, పిల్లలు బతికేటట్టు చూడండి సార్. కొంచెం పిల్లలు చదువుకుంటారు. మా షాపులు మాకు కొనసాగించండి. 15 సంవత్సరాల నుంచి ఉన్న డీలర్లు అందరం ఉన్నామన్నా. ఎన్ని ఏళ్ల నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ వేసారు. మీకేం కావాలి? మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్. పైసలు అవి ఇస్తాం మేము సార్. పైసలు ఇవ్వమని అంటారు. మీకు సరిపోకపోతే మేము భిక్షాటన చేస్తాం సార్. అందరం కలిసి చేస్తాం. చేసి మేము జీవలేం. మాకు మాత్రం న్యాయం చేయాలి సార్. ఇక మేము 3 పిల్లలు పట్టుకొని రమ్మన్నారు. అందరు కాడాడు పిల్లలే ఉన్నారు. అందరు పిల్లలే ఉన్నారు. ప్రతి ఒక్కరు జీవనోపాధి కోల్పోయి మేము ఇలా రోడ్ మీద పడుతున్నాం. ఇలా నా బిడ్డలు కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. వీళ్ళందరూ నేర్చుకుంటున్నా వేరు నా బిడ్డలు. చెప్పురి మా పరిస్థితి ఏంటి? మాకు న్యాయం చేస్తారా చెయ్యరా? అంతే సార్. కేకే మహేంద్ర సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం. మాకెవరు ఏ పార్టీతో మాకు వద్దాం సార్. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం ఇప్పియండి మీరు. మేము కోరుకుంటే మేము ఏమంటలేము. ఆడపిల్లలు ఉన్నారు
చెప్పలేదు సార్. నాకు ముగ్గురు ఆడపిల్లలు 12 సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ మాకు ఏం చెప్పలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఎలాంటి కేసులు లేదు సార్. మా ఊళ్ళో అడగండి సార్, మాది మండపల్లి, నా మండప పేరు కావేరి. మా గ్రామంలో అడుగు నేను ఎంత మంది ఏదో విధంగా నడిపించిండు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటా ఒక బియ్యం కానీ ఏది కానీ ఇచ్చిన సార్. ఇప్పుడు ఇలాంటిది 12 సంవత్సరాలు చెందండి ఇప్పుడు రద్దు చేసినట్టు ఏంటి సార్. మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్, చిన్నవాళ్ళు అంతా. ఇప్పుడు దాని మీద ఆధారం ఉన్నది సార్. మీరు ఏదో ఒకటి ఆదాయం చేయలేదు సార్. సార్ వచ్చి మన ఏం చేయాలి కదా. ఎవరు రావాలంటున్నారు మీరు? వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుమలే తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారికి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణలు చేస్తున్నారన్నారు. మనిషిగా ఆలోచించాలని అన్నారు. జంతువు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్న వారికి తమ వేసే సూపర్ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విశాలు. ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇట్ టేక్స్ టైమ్. టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్. 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు? అరెస్టులు ఎందుకు జరగలేదు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై తెలంగాణ బీజేపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ మాధవిలత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తెలిసిందే. హిందువులు పవిత్రంగా స్వీకరించే లడ్డు ప్రసాదంలో కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందనే వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు. స్వామి వారికి జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. ఇక అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి మాధవిలత తిరుమలకు బయలుదేరారు. వందే భారత్ రైల్లో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు స్వామి వారిని చేరుకుని బీజేపీ నేత దర్శించుకోనున్నారు. ఇక సహచర భక్త బృందంతో కలిసి గోవిందుడి నామాన్ని స్మరిస్తూ శ్రీనివాసుడి పాటలు పాడుతూ భజన చేస్తూ వందే భారత్ రైల్లో మాధవిలత తిరుమలకు బయలుదేరారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపివేసిన అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును శాసనసభ నుండి బర్తరఫ్ చేయాలని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మరియు కాకినాడ దళిత వైద్యుడు మహేశ్వరరావు దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార కేసు కింద చట్టం నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్ తరపున అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీరాముల వారి రథం కాల్చివేత సంఘటనను వైసీపీకి ఆపాదించే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనేకల్ మండలం హనకహల్లో జరిగిన ఈ సంఘటనలో రాజకీయాలకు తావు లేకుండా స్వయంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా చెప్పారన్నారు. స్థానికంగా గ్రామంలో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఇది జరిగిందని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. కానీ దీనిని వైసీపీకి ఆపాదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు. వాస్తవంగా నిన్నటి రోజు ఈశ్వర్ రెడ్డితో పాటు మరో 6-7 మందిని అరెస్ట్ చేశారని, వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారన్నారు. కానీ ఇవాళ జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకుడు ఈశ్వర్ రెడ్డిని మాత్రమే మీడియా ముందు ఉంచడం దేనికి సంకేతం అన్నారు. నిన్న జరిగిన ఘటన దురదృష్ట సంఘటన అని చెప్తూనే ఇదైతే నేను ఎవరో చేసిందని చెప్పను, వ్యక్తిగతంగానో లేకుంటే వ్యక్తిగతమైన కక్షల వలనో జరిగింది, కానీ రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పేసే నేను భావిస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, నేనంటే ఆయన కాలువ శ్రీనివాసులు గారు, మనవి చేసేది ఏమంటే తగు విచారణ జరిపి వెంటనే దోషుల్ని ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలని కూడా చెప్పడం జరిగింది కూడా. మేము కూడా తప్పకుండా కూడా అలానే చేస్తారని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పోలీస్ అధికారులతో వాళ్ళకు కూడా నేను చెప్పాను, దీన్ని వెంటనే కూడా ఇదంతా కూడా ఏదో అనుమానంగా ఉంది, బాగా తీసుకోండి అని చెప్పినానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే దీన్ని బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ సంఘటనను కూడా చేయడానికి ఒక ప్రయత్నం అనేది కూడా జరిగింది. స్వయంగా కూడా ఎస్పీ గారే స్వయంగా కూడా ఈశ్వరుడు, ఎందుకంటే నిన్నే ఒక 8-9 మందిని దాదాపుగా 10 మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో అన్ని పార్టీల వారు కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే న్యూట్రల్స్, తెలుగుదేశం పార్టీ వారిని కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా కూడా విచారించేది ఉంది, ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిస్చీఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేది ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా కూడా బాధాకరం. ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశ్వర్ రెడ్డికే నాకు తెలిసినంత వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ముందు ఏ పార్టీ ఉన్నా కూడా, కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికే చేసిన వారు. చెరువులు, కుంటలు పూడ్చి ఈ స్థలాన్ని కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఆక్రమణలకు ఆ భూమిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం చూస్తున్నాం. అయితే సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా చెరువులోనే ఇల్లు కట్టేశాడు. చెరువు నీళ్లలో కట్టాడని చిన్నపాటి ఇల్లు అనుకుంటారేమో, 1-2 కాదు, 4 అంతస్తులు నిర్మించాడు. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జ్ ను కూడా కట్టించుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేట్ గ్రామంలోని చెరువులో ఈ బిల్డింగ్ కట్టారు. వారాంతంలో కుటుంబం సభ్యులతో కలిసి, స్నేహితులతో కలిసి సరదాగా గడిపి వస్తుండేవాడు. 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ ను తాజాగా అధికారులు బాంబులు పెట్టి కూల్చేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతో కూల్చేశామని అధికారులు వివరించారు. కూల్చివేతకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. 12 ఏళ్ల క్రితం చెరువులో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టగా అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తోంది. జన జాగరణ సమితి ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం రామో టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నాయకులు అంటించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1300 రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్లపైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తే ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసము, క్షణికావేశం నుంచి, ఒత్తిడి నుంచి బయటపడేందుకు, లేదంటే స్నేహితుల ప్రభావం వలనో, స్టైళ్ల కోసమే కొందరు మాదక ద్రవ్యాలను ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైనది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. లోతటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక పోవాయ్ గట్టోపర్లో 5 గంటల్లోనే ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మరోవైపు తానేలోని ముంబ్రా బైపాస్ లో కొండ చర్యలు విరిగిపడడంతో 3 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో బండరాళ్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ముంబై స్థానిక అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నేడు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల ఆకాశాన్ని ఉందని హెచ్చరించాయి. ఇక అంధేరిలో ఓపెన్ డ్రైన్ లో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా వర్షాల కారణంగా మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. వర్షాల నేపథ్యంలో 14 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి వరకు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై ధాని శివారు ప్రాంతాలు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ముంబైలో నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశం. తిరుమల లడ్డు వ్యవహారంపై కొడాలి నాని తొలిసారి స్పందన. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించబోరన్న వైసీపీ సీనియర్. మూసీ నది పారివాహక ప్రాంతంలో సర్వే, అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు.
సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 కొట్టారని విమర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పంచాయతీ పరిధిలో ఏకంగా చెరువులోని బిల్డింగ్ కట్టిన ఘనుడు, బాంబులతో కూల్చేసిన అధికారులు. రండి డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం, యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.